ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత గీతామకరందము మరియు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి 2వ అధ్యాయము సాంఖ్యయోగము 62 మరియు 63 శ్లోకముల యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో యుద్ధరంగమున ఈ విధముగా చెప్పెను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక విషయముపై చింతన చేయు పురుషునకు ఆ విషయమందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు కోపము కలుగును. అట్టి కోపము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావం వలన జ్ఞాపక శక్తి కోల్పోవును. జ్ఞాపక శక్తి కోల్పోవుట వలన తన జ్ఞానము నశించును. జ్ఞానము నశించుట వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమవుచున్నాడు. ఆంగ్లేయులు మొదట భారతదేశంలో వ్యాపార రీత్యా వచ్చి కొద్ది స్థలమునను అర్థించి తీసుకొనిరి. కానీ కొంతకాలమునకు వారు బలపడి తమకు ఆశ్రయం కల్పించిన భారతీయులను అణగద్రొక్క వేసిరి. అంతటా భారతీయులు అందరూ ఒక్కటై ఆంగ్లేయులను తరిమివేసిరి. కాబట్టి ప్రతి భారతీయుడు జాగరూకతో మెలగవలెను. బాహ్య శత్రువులే కాక తనలోని అంతర్గత శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించవలెను. జయ గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః.